ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తాయి. అందులో ముఖ్యంగా వైఎస్ కథా చిత్రంలో ఇప్పుడు ట్విస్టులు గతంలో ఏ సినిమాలో కూడా చూసి ఉండరేమో. లేటెస్ట్ టర్న్ కూడా ఎవరు ఊహించారు. అదే వైఎస్ విజయమ్మ అమెరికా టూర్. రాజకీయాల్లో ఉన్న హేమీలు టూర్లకు వెళ్లడం సర్వసాధారణం. కానీ విజయ అమెరికా టూర్ కు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అసలే ఆంధ్రాలో పొలిటికల్ హీట్ పీక్ లో ఉంది. అలాంటి టైంలో విజయమ్మ అమెరికాకు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో ఐక్యంగా ఉన్న వైఎస్ కుటుంబం తర్వాత పరిణామాలతో చీలిపోయింది. అన్న జగన్ తో విభేదాలు. షర్మిల ముందు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న షర్మిలకు వైఎస్ ఫ్యామిలీ సపోర్ట్ గా లభిస్తుంది. తన తండ్రి హత్యకు కారణమైన దోషులను శిక్షించడంలో విఫలమయ్యామన్న కారణంతో జగన్ ను వ్యతిరేకిస్తున్నారు సునీత. అంటే వైఎస్ ఫ్యామిలీకి చెందిన ఇద్దరి సోదరిమణులు జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె, ఇద్దరు చెరో దారిలో వెళ్తున్న టైంలో తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ఆసక్తి అందరిలో కనిపించింది. తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు షర్మిలకు తల్లి విజయ సపోర్ట్ చేశారు. ఏపీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత విజయ సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల్లో కుమారుడు జగన్ విజయం కోసం కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిన విజయమ్మ ఈసారి మద్దతు ఇచ్చేందుకు ఓకే చెప్పలేదని టాక్ నడుస్తుంది. అభ్యర్థుల ప్రకటన టైంలో ఆయన్ను ఆశీర్వదించిన విజయం తర్వాత ఎక్కడ రాజకీయ వేదికల్లో కనిపించలేదు. అయితే షర్మిల, సునీత నుంచి వస్తున్న విమర్శలు, కౌంటర్ల ప్రచారం చేయాలనే ఒత్తిడిపై విజయమ్మపై ఉందనే ప్రచారం ఎప్పటి నుండో నడుస్తుంది. దీనిపై ఎవరు బహిరంగంగా మాట్లాడింది లేదు. కానీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కుమార్తెగా తనకంటూ సపోర్ట్ కావాలని షర్మిల కూడా విజయమ్మను కోరుతున్నట్లు సమాచారం. జగన్ ను ఆశీర్వదించినట్లే కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల సందర్భంగా కూడా షర్మిలను విజయమ్మ ఆశీర్వదించారు. బహిరంగంగా షర్మిలకు మద్దతు ఇస్తూ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు మాత్రం ఆమె ఆసక్తి చూపలేదు. ఎన్నికల ప్రచారం కీలక దశకు వచ్చింది. ఈ టైంలో విజయమ్మ ఎవరి పక్షాన నిలుస్తారనే చర్చ సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఎన్నికలకు సంబంధం లేనట్లు అమెరికాకు వెళ్లిపోయారు. ఆమె అమెరికా చేరే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. షర్మిల కుమారుడు, కొడుకు, కుమార్తెలతో కలిసి అమెరికాలో ఉన్నారు. విజయమ్మ అమెరికాకు వెళ్తూ తన సపోర్ట్ ఎవరికో చెప్పకనే చెప్పారు అంటున్నారు షర్మిల వర్గీయులు. షర్మిల ఫ్యామిలీతో వస్తున్నారంటే విజయమ్మ సపోర్టు షర్మిలాకే అని ఉన్నట్లు అర్థం చేసుకునే వారిలా తెరపైకి తీసుకొస్తున్నారు. దీన్ని కొట్టిపారేస్తూ జగన్ సపోర్టర్స్ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండేందుకు ఆమె అమెరికాకు వెళ్లిపోయారని, ఇందులో కూడా రాజకీయం చేయటం సరికాదు అని సలహా ఇస్తున్నారు. ఏమైనా సరే ఎన్నికలు పూర్తయ్యే ఏదో ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మాత్రం విజయమ్మ అమెరికాలోనే ఉంటారన్న టాక్ వినిపిస్తుంది.